విశ్వామిత్రుడి వెంట వెళ్తున్నారు రామలక్ష్మణులు. అలుపెరుగక ఆ ముని వెంట ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే దారిలో రకరకాల మున్యాశ్రమాలు చూపిస్తూ, అక్కడ విశేషాలు చెప్తూ, అక్కడ దంపతులుగా ఉన్న మునులందరి చేత కూడా, మునిపత్నుల చేత కూడా రామలక్ష్మణులకు ఆశీర్వాదాలు ఇప్పిస్తూ అలా వెళుతూ ఉండగా ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చారు వీళ్ళంతా కూడా. అక్కడికి వచ్చి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నిలబడి ఉంటే, దగ్గరలోనే ఒకప్పుడు ఎంతో కళగా ఉండి ఇప్పుడు కళావిహీనమయ్యి ధూళి దూసరితమైపోయిన ఒక అద్భుతమైన మునివాటిక కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరాముడు. ఒకప్పుడు అక్కడ ఎంతో వైభవంగా జీవితం గడిపారు, అద్భుతమైన తపస్సు కొనసాగింది అనడానికి ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏళ్ల తరబడి అక్కడ మానవ సంచారం లేనట్టుగా ధూళిదూసరితమై కూడా కనిపిస్తూ ఉంది. స్వామి, ఏమిటి ఈ వింత అని చెప్పి లక్ష్మణుడు తన పక్కన ధనుర్ధారి అయి నిలబడి ఉండగా విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు చిరునవ్వులు చిందించి, నాయనా రామ, ఇది వేరెవ్వరి ఆశ్రమమో కాదు, చాలా చాలా గొప్పవాళ్ళు, చాలా అద్భుతమైన జంట అయిన గౌతముడు అలాగే అహల్య, గౌతమ మహర్షి అహల్యాదేవుల నివాస స్థానమైన ఆశ్రమం ఇదని చెప్పి గౌతముడు అహల్యల వృత్తాంతం అంతా చెప్పి, ధర్మదేవత ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన వెంటనే నువ్వు పునర్జీవితురాలు అవుతావు, మళ్ళీ ఈ ఆశ్రమంకి మరలా శోభ వస్తుందని గౌతముడు చెప్పినట్టుగా విషయమంతా కూడా వివరించాడు విశ్వామిత్ర మహర్షి రాముడికి. వెంటనే రామచంద్రమూర్తి ఎంతో మనసు ఆర్ద్రమైపోయింది. ఎలాంటి స్థితి వచ్చింది ఒక మునిపత్నికి చెయ్యని పొరపాటుకు అంటూ గబగబా ఆ ఆశ్రమం వైపు అడుగులు వేశాడు. ఆ ఆశ్రమానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఈ రాముడి అడుగులు పడగానే ఒక్కొక్క చెట్టు, అప్పటి వరకు మోడువారిన చెట్లు చిగురించడం మొదలుపెట్టాయి. ఆశ్రమంలో చైతన్యం రావడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఈ స్వామి అడుగులు పడుతూ ఉంటే నెమ్మదిగా ధూళి దూసరితమైపోయి పాషాణ రూపంలో పడి ఉన్న సతి, అహల్య సతిలో చలనం రావడం మొదలైపోయింది. ఆ తల్లి తొందరలోనే, చాలా క్షణాలలోనే తన స్వస్వరూపాన్ని పొందింది. ఏం జరిగింది అనేది ఆమెకు అర్థమైంది. అంతలోనే దైవ ప్రేరణతోటి గౌతముడు కూడా అక్కడికి వచ్చాడు. ఎంత ఆనందించారంటే ఆ ముని దంపతులు, ఇన్ని సంవత్సరాల పాటు తాను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆ తల్లి భార్యావియోగంతో పసిపిల్లలను ఎక్కడెక్కడో ఎవరెవరికో అప్పజెప్పి ఒంటరి వాడై తపస్సు చేసుకుంటున్న గౌతముడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. వారు కలుసుకోవడానికి, వారి జీవితం మరలా చిగురించడానికి కారణమైన రాముణ్ణి చూసి ఎంతగానో పొంగిపోయారు ఆ దంపతులు. రాముడు వారిరువురి నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు. అహల్యాదేవి ఎంతో అద్భుతమైన ఆశీస్సులు ఇచ్చింది ఆ పసివాళ్ళైన రామలక్ష్మణులకు. ఈ ఘట్టము అహల్యోద్ధరణము అనేది శ్రీరామాయణంలో ఎంతో 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 ప్రాధాన్యతను సంతరించుకున్న ఘట్టము. ఎంతోమంది వాగ్గేయకారులు ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా ఈ అద్భుతమైన ఘట్టాన్ని కీర్తించారు. దాదాపు తన అమ్మమ్మ నానమ్మ వయసున్న అహల్యను స్వామి పాదంతో తన్నాడు, లేకపోతే పాదం తగలడం వల్ల రాయి శిలాయింది అనేది కాదు. కేవలము ఆ స్వామి అడుగు పడగానే మొత్తం ప్రకృతిలో చైతన్యం వచ్చింది ఆ ఆశ్రమానికి సంబంధించిన వాతావరణంలో. అలాగే అహల్యలో కూడా వచ్చింది. అంతేకాని తన అమ్మ వయసు ఉన్న ఆవిడను శ్రీరాముడు పాదంతో తన్నాడు అంటే అది సమంజసం కాదు. మనం నిజంగా వాల్మీకి రామాయణం చదివి తెలుసుకొని ఇలాంటి విషయాలు మాట్లాడితే నిజంగా బాగుంటుంది. అయితే ఈ ఘట్టాన్ని మన వాగ్గేయకారులు మనసారా ధ్యానించి ఎంతో అద్భుతంగా తమ కీర్తనల్లో మానసికంగా దర్శనం చేసి పొందుపరిచారా అన్నట్టుగా అద్భుతమైన కీర్తనలు ఇచ్చారు. వనమున రాతిని వనితగా చేసిన, వనమున రాతిని వనితగా చేసిన, చరణము శరణము
శరణము. వనమున రాతిని వనితగా చేసిన చరణము శరణము శరణము. నీ దివ్య చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి. ఇలా రామదాస్ గారు కీర్తించారు. పాదవిజిత మౌని సాప సవపరిపాల వరమంత్ర గ్రహణలోల పరమశాంత చిత్త అంటూ జగదానందకారకుడైన ఆ స్వామిని కీర్తించారు త్యాగరాజస్వామి వారు. అంతేకాదు, చేయని తప్పుకి పాషాణ రూపం ధరించి ఎంతగానో బాధపడుతూ ఉన్న ఆ తల్లి బాధను మానసికంగా దర్శనం చేశారా అన్నట్టు త్యాగరాజస్వామి వారు ఎన్నెన్నో కీర్తనల్లో ఆ తల్లి ఆర్తిని వర్ణించారు. ఇక శ్రీరామ పాదం ఎంత శక్తివంతమైందో కూడా ఒక కీర్తనలో ఎంతో అందంగా వర్ణించారు. వారిజ భావ సనక సనందన, వారిజ భావ సనక సనందన, వాసవాది నారదాదులీల పూజించే శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే. ఏ శ్రీరామ పాదమా. రాముడు పుట్టను కూడా పుట్టకముందే రాముడు అనే తత్వం ఒకటి పుడుతుంది అని చెప్పి రామ 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 అంటూ ఆ తారక మంత్రోపాసనలో లీనమయ్యి రామనామ మహిమను ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటి చెప్పింది అహల్యోద్ధరణమే, అహల్యాదేవే. ఎంత గొప్ప తల్లి! ఆ తల్లి ఎలా ఎదురు చూసింది ఆ స్వామి కోసం అంటే, దారిని శిలయై తాపము తాళక, దారిని శిలయై తాపము తాళక, వారము కన్నీరు రాల్చగా. దారిలో శిలయే పడుంది, తన భర్త నుంచి దూరం అయిపోయింది. పసివాళ్ళైన తన పిల్లలు శతానందుడు అలాగే అంజనాదేవి నుంచి దూరం అయిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. తనకు లోకనింద కలుగుతుంది అన్న బాధలో తనను తాను శపించుకుంది. రామ 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 అంటూ తపస్సు చేస్తూ జ్వలిస్తూ ఉంది ఆ తల్లి. మరల మరల కన్నీరు కారుస్తూ ఉంది. దారిని శిలయై తాపము తాళక, వారము కన్నీరు రాల్చగా, సూర అహల్యను సూర అహల్యను చూచి బ్రోచితివి, సూర అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి ధన్యో సేయవే త్యాగరాజ గేయమా, ఆ రీతి ధన్యో సేయవే త్యాగరాజ గేయమా. శ్రీరామ పాదమా నీ కృప జాలునే చిత్తానికి రావే. ఏ శ్రీరామ పాదమా. మన వాగ్గేయకారుల్లో అన్నమయ్య గారు గౌతము భార్య పాలిటి కామధేను వితడు అని చెప్పి ఒక కీర్తనలో వర్ణించారు. ఇక్కడ త్యాగరాజస్వామి వారు వర్ణించినట్లుగా దారిలో శిలే పడి ఉంది అహల్యామాత. శిలగా పడి ఉన్న ఆ తల్లి తనంతట తాను వెళ్ళి శ్రీరాముణ్ణి శరణు వేడలేదు. కామధేనువు కల్పవృక్షం రెండూ కోరికలు తీర్చేవే.
కానీ కామధేనువు మనం ఉన్న దగ్గరికి నడిచి రాగలుగుతుంది. అలాగే గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ధాతల కౌశికు పాలి కల్పవృక్షము అంటూ ఆ స్వామి వర్ణించినట్లు రాముడు రావాలి, నా యాగరక్షణ చేయాలి అని ఈయన వెళ్ళి, కల్పవృక్షం లాంటి రాముడు అయోధ్యలో ఉంటే నడిచి వెళ్ళగలిగిన విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళి ఆయన అర్థించి ఆయన్ని తనతో తెచ్చుకున్నాడు. ఇక్కడ అహల్యామాత అలా రాలేదు కాబట్టి అన్నమాచార్యుల వారు అన్నట్టు కామధేనువులాగా తనే నడిచి వచ్చాడు. తనే నడిచి వచ్చి ధూళి దూసరితమై పడి ఉన్న ఆ తల్లి తాపం తట్టుకోలేక తన భర్త పిల్లలు ఎలా ఉన్నారో, తనకు లోకోపవాదం కలుగుతుందేమో అన్న బాధతోటి రామారామ అని జ్వలిస్తూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే సూర్యుడు అన్నమాట అన్నారు. సూర్యుడు అయిన వాడు కష్టంలో ఉన్నవాడని కాపాడాలి. ఇప్పటికే శూరుడు అని నిరూపించుకున్నాడు. తాటక సంహారం చేసి సుబాహుని చంపి మారీచుండి 100 యోజనాలు అవతలకి నెట్టివేసి విశ్వామిత్ర యాగరక్షణ చేసి ఇప్పటికే శూరుడు అనిపించుకున్నాడు. అలాంటి సూర్యుడు అయ్యుండి కూడా సున్నితమైన మనసుతో ప్రతిస్పందించి అహల్యను చూచి బ్రోచావు, ఆ తల్లిని చూసి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకున్నావు, నీ అడుగు అందులో ఆ ఆశ్రమ పరిసరాల్లో పడగానే ఆ తల్లిలో చల్లం వచ్చింది అంటూ తెలుపుతున్నారు. అలాగా నన్ను కూడా కాపాడు స్వామి అంటూ త్యాగరాజస్వామి వారు విన్నవించుకున్నారు ఆ స్వామికి. ఇలా ఎంతో కాలంగా బాధల్లో ఉన్న గౌతమ మహర్షి అలాగే అహల్యామాతలకు వారి బాధ నివృత్తి చేసి వారిరువురిని కలిపి ఆ జంట యొక్క ఆశీర్వాదం తీసుకొని ఎంతగానో సంతోషించిన విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదం తీసుకొని తన తమ్ముడు తోడుగా నీడగా వెంటరాగా మిథిలా నగరానికి మరలా ప్రయాణమై వెళ్తున్నాడు దాశరథి. రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ కౌశికుడి వెంట నడుస్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఎన్నో అరణ్యాలు, రకరకాల వింత వింత ప్రదేశాలు అన్నీ చూస్తూ అలా నడిచి వెళ్తూ వెళ్తూ మిథిలా నగరం చేరారు. అక్కడ ఆ మౌని వెంట వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూస్తున్న వాళ్ళంతా కూడా సూర్యుడు చంద్రుడు కలిసి వచ్చారా అన్నట్లుగా కనిపిస్తున్న ఆ పసివాళ్లను, వాళ్లతో మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉన్న మునిని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాముణ్ణి చూసి ఈ రాముడు మన జానకికి చక్కటి వరుడవుతాడు, తగిన వరుడవుతాడు, వీరిద్దరికీ వివాహం జరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉన్నారట వాళ్ళంతా కూడా. ఇంతలో జనకుడు పంపిన వాళ్ళు, జనకుడి తరపున వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరైతే పెళ్లి పెద్దలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ స్వయంవరం నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా వచ్చి ఎదురేగి వారిని తోడ్కొని లోపలికి వెళ్ళారు. జనకుడు వెంటనే గబగబా వచ్చేసి తన స్థానం నుంచి కదిలి వచ్చి వాళ్ళిద్దరినీ అలాగే వారికంటే ముందుగా కౌశికుణ్ణి కూడా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులొసగి కుశల ప్రశ్నలు వేసి ఆ తరువాత ఆ పిల్లలు ఎవరు అని చెప్పి అడిగాడు కౌశికుణ్ణి. అడిగితే అప్పుడు రాముడెవరు లక్ష్మణుడెవరు అనేది వారిరువురు దాశరథులు అని చెప్పి, అలాగే ఇప్పటి వరకు రాముడు చేసిన ఘనకార్యాలను చెప్పి ఈ పిల్లలిద్దరూ నీ ధనుస్సును చూడడానికి వచ్చారు అని చెప్పారు. చెప్తే అలాగే అని చెప్పి స్వయంవర మంటపానికి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు జనకుడు. అప్పటికే అక్కడికి ఎంతో మంది రాజాధిరాజులు అంతా వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. జనకుని కుమార్తె అయిన జానకీదేవి చేతిలో వరమాల పట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. ఆమె నిరీక్షిస్తూ ఉంది. ఇంతలో సూర్యుడు చంద్రుడు కదిలి వస్తున్నారా అన్నట్లుగా ముని వెంట ఈ పిల్లలిద్దరూ కూడా వచ్చారు. వచ్చి వారికి చూపించబడిన ఉచితాసనాల్లో కూర్చొని ఉన్నారు. సీతమ్మ పైన నిలబడి చేతిలో వరమాల ధరించి నిలబడి ఉంది. అప్పటి వరకు కళ్ళెత్తి చూడని ఆ జానకి, ఆ వైదేహి రామచంద్రుడు వచ్చి కూర్చున్న తర్వాత కళ్ళెత్తి చూసింది. సీతామహాలక్ష్మి
రామనారాయణుణ్ణి గుర్తించింది, తన నారాయణుణ్ణి గుర్తించింది ఆ మహాలక్ష్మి. వెంటనే సభాస్థలి అంతా కలయ చూసింది. ఇతనొక్కడే పసివాడు, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు. వెంటనే ఆ తల్లి అమ్మవారికి మొక్కుకుంది, కాత్యాయనీదేవికి మొక్కుకుంది. అమ్మ, ఈ రాముణ్ణి, ఈ దాశరథిని నాకు నువ్వు భర్తగా చేసినట్లయితే 14 సంవత్సరాల పాటు బ్రహ్మచర్య వ్రతం చేస్తూ నీ వ్రతం చేసుకుంటాను, నిన్ను కొలుస్తాను, ఈ రాముడే నాకు భర్త కావాలి అని చెప్పి ఆ తల్లి కోరుకుంది. ఆమె రాముడి వైపే చూస్తోంది, కానీ రాముడు మాత్రం కన్నెత్తి సీత వైపు చూడడం లేదు. సీతమ్మ పక్కన ఉన్న చెలికత్తెలు కూడా రాముడు అందరూ సీత వంకే చూస్తూ ఉన్నారు, దృష్టి తాకుతుందేమో అనిపించేలాగా సీత వంక చూస్తూ ఉన్నారు. ఈ రామచంద్రుడు మాత్రం తలెత్తి కూడా చూడేమిటి అని అనుకుంటున్నారు పక్కన ఉన్న వాళ్ళంతా కూడా. దాశరథికి తండ్రి చెప్పి పంపించాడు, నేనెలాగో నీకు ఇప్పుడు ఈ కౌశిక ముని విశ్వామిత్రుడు అలాగా, వారి ఆజ్ఞ మీరవద్దు, వారు ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పని. ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు, శివధనుస్సు చూడమని చెప్పలేదు, కన్యకామణిని చూడమని చెప్పలేదు. కాబట్టి దాశరథి ఏ తలంపు లేక మౌనంగా అలా కూర్చొని ఉన్నాడు. లక్ష్మణుడు అలాగే కూర్చొని ఉన్నాడు. విశ్వామిత్రుడు ఏం జరుగుతోందో చూస్తూ ఉన్నాడు. స్వయంవర మంటపంలో ఎంతో మంది వస్తున్నారు, వీరాది వీరులైన రాజులు. ఈ శివధనుస్సును ఎక్కుపెట్టడం మాకొక లక్ష్యమా అనుకుంటూ వచ్చిన వాళ్ళంతా కూడా నీరు కారిపోతున్నారు తప్ప ఆ శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోతున్నారు. జనకుడు దిగులు పడుతున్నాడు, నా కుమార్తెకి తగిన వరుడు ఎలాగా 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 అని చెప్పని. ఇది పెట్టేసి నేను నా కుమార్తె పట్ల అపచారం చేశానా, దీన్ని స్వయంవరం నియమంగా పెట్టి అని కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో విశ్వామిత్రుడు రామచంద్రుణ్ణి చూసి, వత్స ధను పశ్య అని చెప్పారు. నాయన, ఆ ధనుస్సు సంగతి ఏమిటో చూడు అని చెప్పని. ఇప్పుడు కూడా రామచంద్రుడు తలెత్తి సీత వంక చూడలేదు. ఆ తల్లి మనస్సులో బాధ ఎలా ఉంది అంటే, అప్పటికే రాముణ్ణి తన భర్తగా కోరుకుంది ఆవిడ. అందుకే అన్ని నీవనుచు అంతరంగమునా, అన్ని నీవనుచు అంతరంగమునా, తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. అన్ని నీవనుచు అంతరంగమునా, తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. నిన్నేగాని మది వేరెన్న చాల నరులా, నిన్నేగాని మది వేరెన్న చాల నరులా, నన్ను బ్రోవవయ్య త్యాగరాజనూత మరుగేలరా. నిన్నే గాని మది వేరెన్న చాల నురులా, నన్ను బ్రోవవయ్య త్యాగరాజనూత మరుగేలరా. ఓ రాఘవా, ఇలా ఆ స్వామిని, మరుగేల స్వామి ఒక్కసారి చూడు నీ మహాలక్ష్మిని అంటూ ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఇక శ్రీరాముడు ఈయన ముని సైగను అర్థం చేసుకొని ఆయన చెప్పిన మాట విని సవినయంగా ముందుకు కదిలి జనకుడి వైపు అనుజ్ఞ కోసం చూసి ఆయన కూడా చిరునవ్వులతో అనుజ్ఞ ఇవ్వగానే శివధనుస్సుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఒక్క చేత్తోటి అవలీలగా శివధనుస్సును పైకి లేపాడు. నారి సారించడం కోసమని దాన్ని వంచగానే భూనభూంతరాలు దద్దరిల్లిపోయేలాగా ఆ శివధనుస్సు విరిగిపోయింది. మొత్తం
రథం అంతా కూడా కంపించిపోయింది. ఏం జరిగింది అని చెప్పి అంతా కూడా భయపడ్డారు. ఆ తర్వాత కొన్ని క్షణాల తర్వాత అంతా సద్దుమణిగింది. సీత గబగబా వచ్చి రామచంద్రుడి మెడలో వరమాల వేసి ఆనందంగా తన భర్తగా స్వీకరించి ఆనందపడింది ఆ తల్లి. ఇక జనకుడు ఎంతగానో సంతోషించాడో అలాగే విశ్వామిత్రుడు కూడా తాను రాముణ్ణి తీసుకొని వచ్చి కళ్యాణ రాముడుగా దశరథుడికి అప్పచెప్పబోతున్నందుకు ఈ రాముడు చేయబోతున్న యజ్ఞంలో, అవతార యజ్ఞంలో తన వంతు పాత్ర తాను పోషించినందుకు చాలా ఆనందపడ్డాడు విశ్వామిత్రుడు కూడా. అయితే ఇక్కడ రాముడు వెంటనే వివాహానికి అంగీకరించలేదు. మా తండ్రి గారు నన్ను ఈ మహర్షి వెంట పంపుతూ ఈయన ఎలా చెప్తే అలా నడుచుకోమన్నారు. ఆయన చెప్పారు కాబట్టి నేను శివధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాను. క్షత్రియుణ్ణి కాబట్టి ఆ పని చేశాను. అంతేకాని వివాహం అనేది నా తండ్రి మాత్రమే నిర్ణయించాలి, తను చెప్పిన కన్యనే నేను వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. జనకుడు పసివాడైన ఆ రాముడి ధర్మనిరతికి ఎంతగానో సంతోషించి వీలైనంత వేగంగా వెళ్ళగలిగిన దూతలను, వాయువేగంతో వెళ్ళగలిగిన దూతలను, వారికి తగిన అశ్వాలను, ఆహారాన్ని సమకూర్చి దశరథుడి వద్దకు పంపించాడు. ఈ శుభవార్త తెలిపి వారిని తీసుకొని రమ్మని. అలాగే అని చెప్పి వీలైనంత వేగంగా వెళుతూ వాళ్ళు దశరథుడిని చేరుకొని అక్కడి వారందరికీ విషయాన్ని విన్నవించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో సహా దశరథుడు ఆనంద సాగరంలో మునిగిపోయాడు. వెంటనే వశిష్ఠుణ్ణి, తమ కులగురువైన వశిష్ఠ మహర్షిని, అలాగే సుమంత్రుడు మొదలైన పెద్దల్ని అందరినీ పిలిపించి ఇలా జనకుడితో మనం వియ్యం అందవచ్చా అని చెప్పి అడిగి వారంతా కూడా ఇద్దరు కుటుంబాలు, ఇద్దరి రాజవంశాలు తగినవి అని చెప్పగానే వివాహానికి అంగీకరిస్తూ దూతని ముందుగా సత్కరించి పంపించి ఆ తర్వాత తమ రాజవంశానికి తగినట్టుగా అద్భుతమైన సంభారాలను అన్నిటినీ తీసుకొని వివాహానికి తరలి వెళ్ళాడు దశరథుడు. అప్పటి రఘువంశ సంప్రదాయానుసారం కౌసల్య, సుమిత్ర, కైకేయి వివాహానికి వెళ్ళలేదు. వాళ్ళు అయోధ్యలోనే ఉండిపోయి సీతారాములను ఆహ్వానించడం కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అక్కడ జనకపురిలో విషయం తెలియగానే అంతా ఆనందించారు. ముత్యాల పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం కోసమని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సీతారాముల కళ్యాణం చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా మహర్షులు, సిద్ధులు, ఎక్కడెక్కడి వాళ్ళు, దేవతలు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అంతా కూడా జనకపురిని చేరుకున్నారు. బాటలన్నీ కూడా శోభస్కరంగా అలంకరించి సీతారాముల కళ్యాణానికి సిద్ధం చేశారు. అయితే ఇంతలో సీతమ్మకు ఊర్మిళ అనే చెల్లెలు ఉంది. తర్వాత జనకునికి కుశధ్వజుడు అనే తమ్ముడు ఉన్నాడు. ఆయనకు మాండవి, శృతకీర్తి అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అందుకనే పెద్దలంతా కలిసి కూర్చొని ఆలోచించి సీతారాములకు, అలాగే లక్ష్మణుడికి, ఊర్మిళకు, మాండవికి, భరతుడికి, శృతకీర్తికి, శత్రుఘ్నుడికి వివాహం చేయాలని నిశ్చయించారు. అంతా ఎంతగానో సంతోషించారు. ఇంకా వారి సుముహూర్తం, కళ్యాణ సుముహూర్తం దగ్గర పడుతూ ఉంది. ఎంత అద్భుతంగా ఉన్నారు కళ్యాణ దంపతులు అంటే, రాముణ్ణి చూస్తే ఎలా ఉన్నాడు అంటే, వదన ద్యుతి జిత సోమా, వదన ద్యుతి జిత సోమా, వసుధా మానస కామా, వదన ద్యుతి జిత సోమా, వసుధా మానస కామా, మదమానవ ఘన భీమా, మాం పాహి శ్రీరామా, మదమానవ ఘన భీమా, మాం పాహి శ్రీరామా, శోభానే ఏ శోభానే.
जनकसुता रुद्रमणा जनकसुता रुद्रमणा जमदग्निज मदाहरणा जनकसुता रुद्रमणा जमदग्निज मदाहरणा प्रणताघनलवरुणा पाहि मां मुनिशरणा प्रणताघनलवरुणा पाहि मां मुनिशरणा सोबाने सोबाने ఇలా కీర్తిస్తూ ఉన్నారు త్యాగరాజస్వామి వారు. ఇక శ్రీరాముడు అలా ఉంటే మరి ఆయన చేసుకోబోయే సీతమ్మ ఎలా ఉంది అంటే, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదో కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదో కాముని తల్లి అట చక్కదనాలకే మరుదో సోమునితో పుట్టువట సంపు కళలకి మరుదో కోమలాంగి ఈ చోడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కోడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. ఇలా గంభీరంలో అయినా అందంలో అయినా ఏ విషయంలో అయినా ఒకరి కోసం ఒకరు సృష్టించబడ్డారా అన్నట్టున్న ఆ లక్ష్మీనారాయణుల జంటను చూసి అంతా కూడా మురిసిపోతూ ఉన్నారు. ఎంతటి అద్భుతమైన స్వామి అంటే, ముందంతా రాముడు జానకిని చేపట్టిన తర్వాత సీతారాముడు జానకి రాముడు శ్రీరాముడు అవుతాడు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ పురుషులను సైతం మోహించేంత అందగాడు, పురుషులు సైతం మోహించేంత అందగాడు. ఇంత అద్భుతమైన ఆ స్వామిని చూసి అందరూ కూడా కళ్యాణవరుడుగా తయారవుతున్న ఆ స్వామిని చూసి నగుమోము గలవాని నామనోహరుని జగమేలో సోరుని జానకి వరుని నగుమోము గలవాని. ఎలాంటి వాడిని పూజిస్తానో చెప్తూ ఉన్నారు ఇక్కడ. దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాని నిర్మల ఆకారుని నిఖిలాఘహరుని ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని నగుమోము గలవాని బోధాతో పలుమారు పూజించేనేనా ఆరాధింతు
త్యాగరాజా సన్నుతుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని. ఇలా ఆ కళ్యాణ దంపతుల అందం చూస్తూ ఒకరికొకరు తగినవారు అనుకుంటూ ఉన్నారు. అంతా కూడా ఒక కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన తర్వాత శ్రీరాముడి ప్రవర ఇటువైపు శ్రీరాముడి తరఫు వాళ్ళు, జానకీదేవి ప్రవరని జానకి తరఫు వాళ్ళు అంతా చెప్పగా సమయానికి వాళ్ళ వివాహ క్రతువు నడుస్తూ ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. అంతా కూడా ఇంతలో అంతా కూడా వారిరువురిని చూస్తూ ఇప్పటి వరకు రమణుడు అందరికీ ఆనందం కలిగించినవాడు, ఇప్పటి నుంచి జానకీ రమణుడు అనుకుంటూ ఉన్నారు చూస్తున్న వాళ్ళంతా. జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ. ఇలా ఆ కళ్యాణ దంపతులను చూస్తూ అంతా కూడా పులకిస్తూ ఉన్నారు. సీతాదేవి అయితే తాను చూసిన క్షణమే వలపించుకున్న స్వామి తన రామనారాయణుని చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంది, ఓరకంట చూస్తూ ఉంది ఆ స్వామిని. తళతళమను ముఖ కళ కలిగిన సీత కొలుకుచు ఓరకన్నులు చూచే నిన్ను కనకన రుచిరా కనకవసన అంటూ త్యాగరాజస్వామి వారు తన ఘనరాగ పంచరత్న కీర్తనల్లో కీర్తించారు. ఇంకా వారి కళ్యాణ వైభోగం ఎంత బాగుంది అంటే, పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత సరజాల భుక్తి మోక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పామరాసుర భీమ పరిపూర్ణ కామా శ్యామ జగదభిరామ సాకేత ధామ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సర్వలోకాధార సమరైకధీరా గర్వమానస దూర
కనకాగధీరా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విహార నిరుపమ శరీరా నిగమాగమ విహార నిరుపమ శరీరా నగధరాఘవిదార నతలోకాధారా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవజలధిపోత పరమేశనుత గీత భవజలధిపోత తరణికుల సంజాత త్యాగరాజనూత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే వైభోగమే